హీరో బాలాదిత్య స్వయం కృపాదం చిప్పకూడు తినక తప్పదా? ఆ హీరో మాదిరిగానే స్టేషన్ మెట్లు ఎక్కాల్సిందేనా? మర్చిపోవడమే కొంప ముంచేలా ఉందా? రేపో మాపో పెద్దల నుంచి పిలుపొస్తుందా? దానికి శిక్ష తప్పదా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగింది? ఆయన చేసిన తప్పేంటి? అదొక ద్వైవార్షిక సమావేశ కార్యక్రమం. అయితే ఆ ఫంక్షన్ స్టార్ట్ అయింది. ఇంతలో ఓ రాష్ట్ర సీఎం ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఆయనకు వెల్కమ్ చెప్పాలి. అప్పుడే ఆ రాష్ట్ర సీఎం పేరు చెప్పేటప్పుడు కాస్త తడబడ్డాడు. గట్టిగా చెప్పాలంటే మర్చిపోయాడు. మళ్ళీ వెంటనే సవరించుకుని ఆ గుర్తు తెచ్చుకునే గ్యాప్లో నీళ్లు తాగి వెంటనే పేరు చెప్పి కృతజ్ఞతలు చెప్పాడు. ఇదంతా చదివాక సీన్ మొత్తం అర్థమైందిగా. ఆ తర్వాత జరిగిన సీన్ సితారా కూడా కళ్ళ ముందు మెదిలిందిగా. అలా ఇంకో హీరో కూడా సీఎం పేరు మర్చిపోయాడు. కాదు కాదు, మార్చేశాడు. మొన్న జరిగిందేంటంటే అది సినిమా ఫంక్షన్. అయినా సరే అందులో సీఎం ప్రస్తావన వచ్చింది. ఆ సందర్భంలో మర్చిపోవటము, దానికి ఫలితంగా ఆ తర్వాత చాలానే జరిగాయని పెద్ద చర్చ జరిగింది. కానీ ఇక్కడ ఓ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం, ఎంతో మంది మహీమహులు హాజరైన సమావేశం, స్వయంగా సీఎం హాజరైన సందర్భం. ఆయన్ను ఆహ్వానించే క్రమంలోనే ఆయన పేరు మర్చిపోవటమే కాదు, వేరే పేరు ఉచ్చరించడం ఇప్పుడు సార్వత్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే హైదరాబాద్ హైటెక్స్ లోని హెచ్ఐసిసిలో ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు లాంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హోస్ట్ గా సినీ నటుడు బాలాదిత్య వ్యవహరిస్తున్నాడు. కార్యక్రమం జరుగుతున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశానికి ఎంట్రీ ఇచ్చారు. సమావేశానికి వచ్చిన ముఖ్య అతిథులను ఆహ్వానించడం, కార్యక్రమాన్ని నడిపిస్తున్న వ్యాఖ్యాత బాధ్యత. దీంతో వెంటనే మైకు ముందుకొచ్చి ఎంతో కాన్ఫిడెంట్ గా మన ప్రియతమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు అని పలికారు. వెంటనే అక్కడున్న వారంతా గట్టిగా అరవడం స్టార్ట్ చేశారు. దాంతో అరేరే తప్పు పేరు పలికేసేనే అని గ్రహించి నాలుక కరుచుకొని తల పట్టుకున్నాడు బాలాదిత్య. ఆ మాట విని సభ కింద ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా కేకలు వేయటంతో ఏం చేయాలో తెలియక పొడియం దగ్గర నుంచి పక్కకి వెళ్ళిపోయాడు. అలా కొన్ని క్షణాల తర్వాత మళ్ళీ పొడియం దగ్గరకొచ్చి క్షమించాలి, మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అంటూ ప్రస్తావించి నష్ట నివారణ అదేనండి కవరింగ్ ప్రక్రియతో కార్యక్రమాన్ని కొనసాగించాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో సాక్షాత్తు ఆయనే ఎదురుగా ఉన్న పేరు మర్చిపోవడం పక్కన పెడితే, పేరు మార్చేసి వేరే పేరుతో పలకడం ఖచ్చితంగా ఘోరంగా అవమానించడమే అవుతుందంటున్నారు ఆయన అభిమానులు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వీడియో వైరల్ అవుతుండగా నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తెలంగాణలో మరో నటుడు త్వరలోనే జైలుకు వెళ్లబోతున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండు బ్రో అంటూ సూచనలు ఇస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో జరిగిన సంఘటనకు సంబంధించిన క్లిప్లు కూడా షేర్ చేస్తున్నారు. ఎంత సినిమా వాళ్ళైతే మాత్రం ఒక రాష్ట్ర సీఎం పేరు కూడా గుర్తుంచుకోలేకపోతున్నారా అని, కొందరు సినిమా వాళ్ళైనంత మాత్రాన, రాజకీయాలకు టచ్ లేకపోయినంత మాత్రాన రాష్ట్ర సీఎంను కూడా గుర్తుంచుకోకపోతే ఎలా అంటూ మరికొందరు మొట్టికాయలు వేస్తున్నారు. ఇటీవల అల్లు అర్జున్ కూడా స్టేజ్ మీద తెలంగాణ ముఖ్యమంత్రి పేరును కాస్త మర్చిపోయాడు అని, దాని వలన రేవంత్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరించి అల్లు అర్జున్ జైలుకు పంపాడు అని ఒక వాదన ప్రజల్లో ఉంది. అందుకే ఇప్పుడు అల్లు అర్జున్ మాదిరిగానే బాలాదిత్య కూడా అరెస్ట్ అవుతాడేమో, బాలాదిత్య తప్పులను వెతికి మరీ అరెస్ట్ చేస్తారేమో అని సోషల్ మీడియాలో సెటైర్లు పోస్టులు వస్తున్నాయి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.